దావీదు పట్టణమందు రక్షకుడు మీ కొరకు పుట్టి ఉన్నాడు. లూకా 2:11. వచ్చెన్ క్రిస్మస్ నూతన శోభల జనవాసాలు శోభిల్లగా, తెచ్చెన్ శాంతి సుమైక జీవనం క్రీస్తే మూల సూత్రంబుగా, విచ్చెన్ మా హృదయంబు జాతముల్ నిర్భీతిన్ విశుద్ధంబుగా, అచ్చంబైన రసస్వరూప మెదలో నాహ్లాదమ్మున్ గూర్పగా. ఎంపీ జాను కవి. ఈ మధ్య మరీ ఎక్కువగా డిసెంబర్ నెలలో రహదారులపై వెళ్తుంటే పెద్ద పెద్ద నక్షత్రాలు దగదగా మెరుస్తూ దర్శనమిస్తున్నాయి. ఇది క్రైస్తవులకు పెద్ద పండగ. అవతరించిన ప్రభువును అంగీకరించిన వారు, అంగీకరింపకుండా నామకార్థంగా ఉన్నవారు కూడా ఏదో ఆనందంతో, ఉద్వేగంతో, ఆశాభావంతో ఈ దినాల్లో తలమునకలవుతుంటారు. దీనికి మూల సూత్రం క్రీస్తే. శాంతి సహృద్భావాలకు అది ఆయనే. పరమాత్మ నుండి కన్నులు చెదిరే కానుకగా మానవాళికి దక్కిన భాగ్యం ఆయనే. ఇది మానవ జాతికి మహోదయం. ఆహ్లాదంగా, ఉల్లాసంగా ఉత్సవం జరుపుకునే కాలం. ఎవరితోనైనా కక్షలుంటే ఈరోజే కలిసి చేతులు కలిపి హత్తుకుని సంబంధాలు పునరుద్ధరించుకోండి. చాలా కాలంగా కలవకుండా, ఫోన్ చేయకుండా మర్చిపోయిన స్నేహితులను పలకరించండి. కుటుంబమంతా కలిసి నవ్వులతో, కేరింతలతో ఆనందించవలసిన దినాలు లేమిలో, పేదరికంలో ఉన్నవారిని చేరదీయండి. ఎందుకంటే మీ కొరకు, వారి కొరకు కూడా రక్షకుడు పుట్టాడు.